జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే సరే. నువ్వు లింగం అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య తండ్రి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. మీరే నీ చేతులు కాదు కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలుగా అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళకోవడమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్లో ఉందేమో. మళ్ళీ వేళకోవడం పడుతున్నావే. నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మేము ఈ రోజే వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లోకి వచ్చి చెప్పింటాడే. ఓ ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. ఎవరు? గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దవాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? బోలే వాళ్ళండి మీరు. ఎంత మంచివాడు అల్లుడు నువ్వు. అల్లుడు తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశాను. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా.